సజీవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బాగున్నారా? చాలామంది అడుగుతున్న ప్రశ్న, లెంట్ దినాలు మనకున్నాయా, పాటించవచ్చా అని. లెంట్ దినాలు పాటించడం ప్రాముఖ్యం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు 40 దినములు తన జీవిత కాలంలో సేవ ప్రారంభంలో మొట్టమొదటిసారి చేశాడు. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆహారము మానివేసి ఆయన సన్నిధిలో వాక్యం ధ్యానిస్తూ ఆయన పాదాల దగ్గర గడుపుతూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో పోరాటుటకై ఉపవాసం ఉండటం మంచిది. యేసుక్రీస్తు ప్రభు ఆయన సేవ ప్రారంభంలో 40 దినముల ఉపవాస ప్రార్థనలు చేశాడు. మనము ఆయన అడుగుజాడలో నడుస్తున్న వారిగా మనకు కలుగుతున్న శోధనలు, మనకు రాబోతున్న భయంకరమైన దినములలో ప్రతి దానిని జయిస్తూ మన విజయాలను చూడాలంటే, ఖచ్చితంగా మనకు కలుగుతున్న భయాల నుంచి విడుదల, విజయం పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన గొప్ప ఆయుధము మన క్రైస్తవ జీవితాల్లో. ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, ఈ కార్యం జరుగుతుంది, ప్రార్థిస్తున్నాను, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను, కానీ దేవుడు ఏం చేయడం లేదు అని దేవుని యొక్క శక్తిని అనుమానించినట్టు ఉండక ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు హామాను కుట్ర తొలగిపోయింది. ఎస్తేరు తాను రాణి అయి ఉండి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు గొప్ప ఫలితాలు చూశారు. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజం మీదకి వస్తున్న భయంకరమైన ఉప్పెన, ఆ మరణ హోమం నుండి ప్రజలు తప్పించబడాలన్నా, సంఘం కాపాడబడాలన్నా, మన జీవితాలు ప్రొటెక్ట్ కావాలన్నా ఖచ్చితంగా మనకు దేవుడిచ్చిన ఆయుధం ఉపవాస ప్రార్థన. 40 దినముల ఉపవాస ప్రార్థన అనేది చరిత్రపరమైనది. నినవే ప్రజలను దేవుడు పశ్చాత్తాపపడు అంటూ వారికి ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడమని చెప్పాడు. నినవే ప్రజలు నాశనం కావలసిన ఆ సమయానికి దేవుడు వారి యొక్క పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాపపడమన్నప్పుడు పిల్లలతో సహా ఆహారము మానివేసి దేవుని సన్నిధిలో గోజాడినట్టుగా చరిత్ర చెప్తున్నది. ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, ఆచరణ కాదు కానీ అనుసరణ. యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడల్లో మనము తండ్రి చిత్తాన్ని తెలుసుకుని సంఘ క్రమానికి, సంఘము కట్టబడ్డానికి, ఆత్మల రక్షణార్థమై ఉన్న కుటుంబాలు క్షేమం, భద్రత కలిగి దీవించబడినట్టుగా సంఘ కాపర్లు, సువార్థికులు, ప్రతి విశ్వాసి ఈ మంచి సమయాన్ని వినియోగించుకుంటా